అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మీ ఆధార్ కార్డు సరిగానే ఉన్నదా? ఏమన్నా తప్పులు ఉన్నాయా? పేరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్, ఫోటో గిట్లా అన్నీ అప్డేట్ ఉన్నాయా? ఏదన్నా అప్డేట్ చేసుకోవన్నా ఆధార్ కార్డు భారతీయులకు మస్తు ముఖ్యమైన డాక్యుమెంట్ కాబట్టి గిట్లా ఎట్లాంటి తప్పులు ఉండకుండా చూసుకోవాలి. ఇంకా ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు అవుతుందా? ఈ మధ్యలో అసలు ఒక్కసారి కూడా అప్డేట్ చేయలేదా? అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఊళ్ళా ఆధార్ కార్డు సరిగా ఉంటేనే కదా అన్ని రకాల బెనిఫిట్లు పొందుతారు. గందుకే గిట్లాంటి వాళ్ళకు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోనని కేంద్రం సూచిస్తాందుల్లా. ఇక దీనికోసం గత కొంతకాలంగా ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఆధార్ కార్డులో మీరు ఇట్లాగా ఏదన్నా అప్డేట్ చేసుకోని అనుకుంటే అందుకు ఎట్లాంటి ఖర్చు లేకుండా ఇంటి దగ్గరనే ఉండి అప్డేట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఈ కార్డుల పేరు, పుట్టిన తేదీ సహా అడ్రస్ వంటి వివరాలను ఉచితంగా ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకునే అవకాశం ఉన్నదోల్లా. కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఈ ఫ్రీ అప్డేట్ చేసుకోనని స్పష్టం చేసిందోల్లా. ప్రతిసారి 3 నెలల సమయం ఇస్తూనే మళ్ళీ పొడిగిస్తూ వస్తుంది. అయితే మీ మొబైల్ నెంబరు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నప్పుడే సులభంగా ఈ సేవలు పొందొచ్చటనుల్లా. ఆధార్ కార్డుకు సంబంధించిన చాలా మంది అప్డేట్ ఉంటే మీ సేవా కేంద్రానికో ఆధార్ సర్వీస్ సెంటర్కో వెళ్తుంటారు. అయితే ఆ పని లేకుండా మై ఆధార్ పోర్టల్ ద్వారా ఇంట్లో కూర్చొనే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చటనుల్లా. ఆన్లైన్ ద్వారా బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్, ఫేషియల్ ఫోటోగ్రాఫ్ మాత్రం ఆఫ్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. UIDAI జారీ చేసే 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యనే ఆధారు. ఇలా వ్యక్తి పూర్తి సమాచారం బయోమెట్రిక్తో కూడి నిక్షిప్తమై ఉంటుందటనుల్లా. గిట్లా ఆధార్ కార్డుల వివరాలన్నీ అప్డేట్ చేసుకునేందుకు ముందుగా మై ఆధార్ పోర్టల్ను సందర్శించన్నట. అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్కి వచ్చిన OTP ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుందట. తర్వాత అక్కడ వివరాలు సరిచూసుకొని వెరిఫై చేసుకోనట్టునుల్లా. కింద డ్రాప్ డౌన్ చేసి ఐడెంటిటీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. తర్వాత అడ్రస్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేసి వివరాలన్నీ అప్డేట్ చేసుకోవచ్చు. బయట ఆధార్ కేంద్రాల్లో అయితే ఇందుకోసం డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఇక శిశువు పుట్టిన తొలి రోజు నుంచే ఆధార్ కార్డు పొందచ్చటనుల్లా. ఈ విషయాన్ని UIDAI తెలిపింది. ఇందుకోసం జనన ధృవీకరణ పత్రం అవసరము. ఈ సర్టిఫికేట్ను పిల్లలు పుట్టిన ఆసుపత్రిలోనే ఇస్తారు. కొన్ని హాస్పిటల్స్ అయితే బర్త్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ ఎన్రోల్మెంట్ దరఖాస్తు పత్రాన్ని కూడా అందిస్తారట. ఇక ఇది పక్కకు పెడితే 5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ ఎట్లా తీసుకోవాలంటే 5 ఏళ్లలోపు పిల్లలకి ఇచ్చే ఆధార్ కార్డును బాల ఆధార్ అని పిలుస్తారు. ఇది నీలి రంగులు ఉంటుందిలా. నవజాత శిశువుకు ఆధార్ తీసుకోవాలంటే తల్లిదండ్రులు ఎన్రోల్మెంట్ కేంద్రానికి పోవాల్సి ఉంటుంది. శిశువు బర్త్ సర్టిఫికేట్తో పాటు తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డును ప్రూఫ్గా అందించాలి. అట్లనే తల్లిదండ్రుల నివాస ధృవీకరణ పత్రం కూడా అవసరము. 5 ఏళ్లలోపు పిల్లలు బయోమెట్రిక్ డేటా తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే శిశువు ఆధార్ను తల్లిదండ్రుల ఆధార్కు లింకు చేస్తారు. మరి 5 ఏళ్ల తర్వాత ఎట్లా అప్లై చేయాలంటే 5 ఏళ్లలోపు ఇచ్చిన ఆధార్ కార్డు నెంబర్లో ఎట్లాంటి మార్పు చెయ్యరు. కాకపోతే ఆధార్ వివరాల అప్గ్రేడ్ కోసం తల్లిదండ్రుల ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లల బర్త్ సర్టిఫికేటు, తల్లిదండ్రుల ఆధార్ కార్డుతో పాటు పిల్లల స్కూల్ ఐడెంటిటీ కార్డు లేదా బోనోఫైడ్ సర్టిఫికేట్ దరఖాస్తుతో పాటు సమర్పించవలసి ఉంటుందిలా. ఈసారి పిల్లల నుంచి వేలు ముద్రలు, ఐరిస్ స్కాన్ సేకరిస్తారు. పిల్లలకు 15 ఏళ్ళు నిండిన తర్వాత మరోసారి బయోమెట్రిక్ డేటాను అప్గ్రేడ్ చేయించాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటాం మళ్ళా.